ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ రెండు కూడా ప్రజల మీద భారీ ఒడ్డున జరగడానికి ఆయిల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. కారణం ఏంటంటే మరి $85 ఉండే ఈ బ్యారెల్ ధర 90కి దగ్గరలో చేరువలోకి వచ్చేసింది. మరి $85 దగ్గర ఉంటే ఆయిల్ కంపెనీస్కి నో ప్రాఫిట్ నో లాస్గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే $85 దాటాయో ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి లాసులు అన్నమాట. సాధారణంగా ఈ ఆయిల్ కంపెనీస్ ఏవి కూడా లాసులు భరించడానికి సిద్ధపడవు, ప్రత్యేకంగా మోడీ గవర్నమెంట్లో. మరి ఇలాంటి ఈ సమయంలో మరి వేచి ఉన్నారు మోడీ గారు. ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోతాయా, ఎప్పుడు మన ప్రజల మీద ఈ వడ్డన చేయాలనేది. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఏమైందంటే ఇదొకలాగా ఒక్కసారిగా రేట్లు పెరగట్లేదు. ఓ రోజు 75 పైసలు, ఇంకో రోజున 105 పైసలు అలా పెంచుకుంటూ వెళ్ళటం వల్ల ప్రజలకు తెలియట్లేదు. మరి అందరూ సిద్ధంగా ఉండాలి రేట్ల కోసం, భారీ రేట్ల కోసం.